జై కొండా లక్ష్మణ్ బాపూజీ, జై కొండా లక్ష్మణ్ బాపూజీ. మరి మన నాయకుల యొక్క జయంతి సమయాలలో ఇంకా మన పోరాటాలు జరుగుతూ ఉన్నాయంటే, ఇంతకుముందు మన బొక్లాభరణం కృష్ణన్న చెప్పినట్టు సామాజిక తెలంగాణ మరి ఇంకా రాలేదు, భౌగోళిక తెలంగాణ మాత్రమే వచ్చింది. వారు అన్న మాటలు నిజం, అది తప్పకుండా రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈనాటి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి జ్ఞానేశ్వర్ గారు, జల్లల్ నరేందర్ గారు, వారి మిత్ర బృందం అందరికీ, అదే రకంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మరి ఆర్ కృష్ణన్న, మేము ఇక వారి గురించి చెప్తే మనం తక్కువ చేసినట్టు అవుతుంది కాబట్టి అన్న అన్నీ మేము విద్యార్థి దశ నుంచి నేటి వరకు మన ఓబీసీ మూమెంట్కి ఒక ఐకాన్, నిజంగా కూడా ఓబీసీలకు వారు కూడా ఒక జాతి పితనే. అదే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మరి బీసీ కమిషన్ చైర్మన్గా సుదీర్ఘకాలం పాటు బీసీల మరి అన్ని విషయాలలో అవగాహన కలిగినటువంటి మరి నా యొక్క ఆత్మీయుడు బొక్లాభరణం కృష్ణమోహన్ గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, ఇక్కడికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా నా యొక్క శుభాభినందనలు. ఒక్కటి, ఓబీసీల యొక్క నాయకులు మొత్తం ప్రాంతం కోసం పోరాటం చేసి పదవీలను త్యాగం చేస్తే లాస్ట్కు ఏ కులం చెందిన వారైతే ఆ కులం వారే వారిని మరి ఇటువంటి పండుగలు చేసుకునేటటువంటి మరి దానికి వచ్చేసినామంటే కొంతమేరకు ఆలోచన చేయాలి ఈ సమాజం. ఇది చాలా శోచనీయం. నేను చూస్తూ ఉన్నాను, అక్కడ ఒక శాలివాన చక్రవర్తి మొల్ల చేస్తే కుమ్మరోలు చేయాలి, అంబేద్కర్ చేస్తే ఎస్సీలే చేయాలి, లేవు కొండా లక్ష్మణ్ బాపూజీ చేస్తే పద్మశాలీలే చేయాలి. ఈ రకంగా మారిపోతూ ఉంది. కృష్ణన్న లాస్ట్కు ఈ రకంగా తయారవుతూ ఉంది. మీరు అందరి లీడర్. ఆర్ కృష్ణన్న అంటే ఇవాళ ఒక్క బీసీలకు కాదు, యూఆర్ ఫర్ ఎంటైర్ రీజన్. మరి ఎంటైర్ రీజన్ కోసం పోరాటం చేసినటువంటి ఈరోజు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు తెలంగాణ రాష్ట్రం కోసం తనకున్నటువంటి ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలోనే అంత పెద్ద రాష్ట్రానికి మరి ఒక మంత్రి, అది కూడా చాలా ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో, మా అన్న చెప్పినారు, అది వాణిజ్య పన్నుల మంత్రిత్వ శాఖ, కమర్షియల్ ట్యాక్సెస్ అంటే ఇవాళ రేపు మంత్రుల్ని ముఖ్యమంత్రి పిలిచి నీకు ఏ శాఖ కావాలంటే ఫస్ట్ అడిగేది అదే. మరి అటువంటి శాఖని ఆ రోజులలోనే మరి తను వదులుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదలుగా రాజీనామా చేసిన ఎవరైనా నాయకులు ఉన్నారంటే ఈ తెలంగాణ కోసం అది కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. అంటే తొలి రాజీనామా సమర్పించినటువంటి మంత్రివర్యులు. అదే రకంగా మొన్న మలిదశ ఉద్యమానికి మళ్ళీ తన నివాసం సైతం మరి ఇచ్చినటువంటి, సాక్రిఫైస్ చేసినటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. మరి ఎవరైతే ఆ సాక్రిఫైస్ను పొంది మళ్ళా ముఖ్యమంత్రి కాగలిగినారో వారు మాత్రం అయినాక మాత్రం ఈరోజు మర్చిపోతూ ఉన్నారు. కాళ్ళు రావట్లేదు, టైం లేదు, కూతవేటు దూరంలో ఉండేటటువంటి వాళ్ళు కొండా లక్ష్మణ్ బాపూజీకి ఇలా నివాళులు అర్పించడానికి బయటికి కూడా రావట్లేదు. అంటే ఏమో దిక్కు దివానం లేనప్పుడేమో కొండా లక్ష్మణ్ బాపూజీ యొక్క దివానం అవసరం పడ్డది. కానీ ఈరోజు అన్నీ అనుభవించినాక ఈరోజు వారికి వచ్చి పూలేసేటటువంటి మరి బాధ్యత కూడా విస్మరిస్తూ ఉన్నారు. ఏంటి తెలంగాణ సమాజంలో ఏం జరుగుతూ ఉంది? ఓబీసీల పట్ల ఎంత నిర్లక్ష్య వైఖరి. ఎందుకు అంటే మనం కూడా చైతన్యవంతం అవ్వాలి. ఇటువంటి పండుగ జరిగినప్పుడు ఇది అందరి పండుగ కాబట్టి మనం కూడా ఎక్కువ సంఖ్యలో సమూహాలను కదిలించినట్టు అవుతే ఊకూకే మీటింగ్లు చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇటువంటి పెద్ద సంఘటన జరిగినప్పుడు ఇటువంటి జయంతి ఉత్సవానికి అన్ని సంఘాలలో ఆ రోజు రాష్ట్ర కార్యవర్గాలు, ఎన్ని సంఘాలు ఉంటే అన్ని సంఘాలు, ఎన్ని జిల్లా కార్యవర్గాలు ఉంటే అన్ని జిల్లా కార్యవర్గాలు, మన కులస్తులు కానీ ఓబీసీ సంఘాలు కానీ ఈడ మీటింగ్లు ఏర్పాటు చేసుకుంటే సరిపోతుంది. ఆ డేటు, ఆ కాలమానం ప్రకారం ఆ రకంగా ఆలోచన చేయాలని మా బొక్లాభరణంని, ఆర్ కృష్ణని ఓబీసీ మీటింగ్లు ఏమన్నా పెడితే గిడ కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి దగ్గరనో లేకపోతే ఇంకొక మన ఓబీసీ నాయకుల జయంతి ఉత్సవాల్లో అదే క్యాలెండర్ని మనం టేకప్ చేసి మన కార్యవర్గ సమావేశాలు అక్కడ పెట్టుకుంటే మన జన సమూహం కనిపించేటటువంటి అవకాశం ఉంటుంది. మా ఆనందన్న కూడా మరి ఓబీసీల బీజేపీ పార్టీ మరి అధ్యక్షులు, ఓబీసీకి మరి అనుబంధ సంస్థకి కార్యక్రమాలు ఈరోజు అందరం చేస్తూ ఉన్నాం. లాస్ట్ అండ్ లీస్ట్ నేను ఒకటే విషయం చెప్తా ఉన్నాను, పద్మశాలి సోదరులారా, మీ అందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నాను. ఈ మానవుడి మానవుడికి నాగరికతని ఏదైతే సింబాలిక్గా ఉందో
ఆ బట్టల్ని మనం వేసేటటువంటి నైపుణ్యం చెందినామో దాన్ని కనీసం ఈరోజు లెజిస్లేచర్లో మనకు దక్కేటటువంటి వాటా దక్కే నైపుణ్యాన్ని కూడా మనం అలవర్చుకొని ఈ ఉద్యమాలని గొప్పగా ఇంకా చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, తప్పకుండా ఇవాళ ప్రజలు కోరకున్న జాతిపిత మా నాయన అంటే మా నాయన, లేకపోతే మా చుట్టం అంటే మా చుట్టము, మా నాయకుడు అంటే మా నాయకుడు అని చెప్పుకుంటా ఉన్నారు. మరి అంతకన్నా ముందే 1969లో చాలా ఇంపార్టెంట్ మంత్రిత్వ శాఖ, వాణిజ్య పన్నుల శాఖ, ఇదేదో డిప్యూటీ స్పీకర్ లాంటిదో లేకపోతే ఇంకోటిదో మరి మామూలు ఏదో ఆ రోజు ఇంట్రెస్ట్ లేనటువంటి పదవులు వచ్చిన వాళ్ళు, ఆ పదవి అవసరం లేనన్నోళ్ళు మరి వదిలేసినటువంటి పదవులు. కానీ కొండా లక్ష్మణ్ బాపూజీ గారు సమైక్యాంధ్రలోనే ఇంత పెద్ద రాష్ట్రానికి అంత మంచి మంత్రి పదవిని వదిలేసినటువంటి త్యాగధనుడు గొప్పోడా, ఇప్పుడు చిన్న చిన్న త్యాగాలు చేసిన వాళ్ళు గొప్పోలా ఒక్కసారి మీరు ఆలోచన చేసి రాబోయే కాలంలో కొండా లక్ష్మణ్ బాపూజీకి ఏది మెమోరియల్? ఇక్కడనే కదా మనం ఉద్యమం స్టార్ట్ చేసి ఈరోజు తెలంగాణ సాధించుకున్నాం. వారి యొక్క లైబ్రరీ ఏది? ఈ జలదృశ్యం తెలంగాణ ఉద్యమానికి కావాల్సినటువంటిది. వేవర్స్కి అది చేస్తున్నాం, అగ్గిపేటలో చీర పెట్టే నైపుణ్యం ఉన్నోళ్ళు వీళ్ళే గొప్పోళ్ళు అని ఓట్ల దగ్గరకు వచ్చి పొర్లు దండాలు పెట్టేటటువంటి నాయకులు ఇవాళ ఇటువంటి జయంతి ఉత్సవానికి గీట మెమోరియల్ ఒకటి ఓపెన్ చేస్తే కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు మీద ఎంత ఘనంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి మనం అందరం. కాబట్టి సోదరులారా, నేను అనేక పోరాటాలు ఇంకా బాకే ఉన్నాయి. మన ఆత్మగౌరవం ఇంకా సిద్ధించలే. తెలంగాణ పోరాటమే ఒక ఆత్మగౌరవ పోరాటం. అంటే అదొక ఎంటిటీ కాదు. దేశం అంటే మట్టి కాదు మనుషులు అన్నారు. ప్రాంతానికి విముక్తి రావచ్చు గాక, కానీ మన అందరి ఆత్మగౌరవం నిలబడ్డప్పుడు మాత్రమే తెలంగాణ ఆత్మగౌరవం మనం సాధించిన వాళ్ళు అవుతాం. కాబట్టి ఓబీసీలు అందరి అన్ని కులాలవి కూడా ఈ రకంగానే ఉన్నాయి. ప్రతి ఏ ఉద్యమంలో చూసినా, ఆ భారతదేశ ఉద్యమమైనా, తెలంగాణ ఉద్యమమైనా, సాంస్కృతిక ఉద్యమమైనా, ఈరోజు పరిపాలనలోనైనా ఎంత గొప్ప వాళ్ళు మన కులాలను అందించినా ఈరోజు ఇటువంటి జయంతి ఉత్సవాలు మాత్రం మన కులస్తులే చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి రాబోయే కాలంలో చెప్తా ఉన్నాను, పద్మశాలీలు దలుచుకుంటే బట్టలు నేయడం, నాగరికుడిగా మార్చడం, మానవునికి బట్టలు అందియడమే కాదు, ఈ విస్మరించినటువంటి మన కులాన్ని విస్మరించిన నాయకులని బట్టలు ఊడదీసే నైపుణ్యం కూడా మనకు వస్తుంది. అటువంటి పోరాటాలు కూడా రాబోతాయి. అది బాకీ ఉంది కాబట్టి, అజిటేషన్ రూపంలోనే బాకీ ఉంది కాబట్టి నేను ఇంత స్ట్రాంగ్ వర్డ్స్ మాట్లాడుతూ ఉన్నాను. ఈ ఉద్యమాన్ని పద్మశాలి సోదరులందరూ, మనం ఎన్ని కులాలు కుల సంఘాలు ఉండొచ్చుగాక, ఇటువంటి నాయకుల యొక్క జయంతి రోజు ఇదే వేదికలు చేసుకొని మళ్ళొక్కసారి మన కులం లెజిస్లేచర్లో కానీ మిగతా విషయాలలో కానీ మనం బాగుపడేటట్టు ఒక పోరాటాలని నిర్మించాలని, దానికి మళ్ళీ నాయకత్వం మా ఆర్ కృష్ణన్న గారిని, వకులాభరణం గారిని, మరి ఇటువంటి పోరాటాలు మళ్ళా తీసి మనం ఇవాళ ఒక పోరాటాలు చేస్తే అన్న ముఖ్యమంత్రులు అయిపోతున్నారు. మీరు ఇంత సుదీర్ఘ పోరాటం చేస్తూ ఉన్నారు, మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చూసుకోవాలని ఎంతోమంది అనుకున్నారు, కానీ మరి అది అచీవ్ చేయలేకపోతున్నామంటే మనం కూడా నాయకులం, ఓబీసీ నాయకులం ఆలోచించాలి. అది మీతోని సాధ్యమవుతుంది. మీరు అడిగేస్తే ఏ జిల్లాకు పోయినా ఆర్ కృష్ణ వస్తుందంటే ఒక ప్రేమతో వచ్చే నాయకులు కానీ కుల సంఘాలు కానీ ప్రజలు కానీ ఉన్నారు. ఏ డబ్బులు అక్కర్లేదు. ఇవాళ ఒక రాజకీయ నాయకుడు పోవాలంటే, ఆయన ముఖ్యమంత్రి కావాలంటే పంపి జనాలను సమీకరించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ మీరు బస్సు కట్టి రాష్ట్రం అంతా మొదలు పెట్టినారనుకో, వకులాభరణం కృష్ణమోహన్ ఎట్లాగో వెనకాల మరి ఉంటూనే ఉంటాడు. ఇప్పుడు సత్యం తోడైండు. అన్ని కుల సంఘాలు మీరు అంటే వస్తాయి ప్రేమభావకంగా. ఒక ఉద్యమాన్ని మరి మొదలు పెట్టండి అన్న. ఇటువంటి జాతీయ నాయకుల యొక్క ఇటువంటి మెమోరియల్ చేసేటటువంటి కార్యక్రమాలను కూడా గవర్నమెంట్ దగ్గర మీరు డిమాండ్ చేయాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ నాకు ఇచ్చిన చక్కటి అవకాశానికి మీకు ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. తప్పకుండా పద్మశాలీలు గొప్పవారు. ఈ తెలంగాణకు ఇంత గొప్ప బాపూజీని అందించినటువంటి నాయకునికి మరి రేపు పద్మభూషణ్ కృష్ణమోహన్ అన్నట్టు ఏదో ఒకటి మనకు చేకూరే వరకు మనం మళ్ళీ ఒక పోరాటంలో నిమగ్నం రావాలని కోరుకుంటూ